ఈ వీడియోలో మనం రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఈజీ టాపిక్, ఈజీగా అర్థమవుతుంది. కానీ వీడియోని కొంచెం లెందీగా చేస్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ సపరేట్గా, టాపిక్ సపరేట్గా అట్లా చేశాను కదా ఇదివరకు. అట్లా కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్స్, టాపిక్ మొత్తం కలిపే చేసేస్తున్నా. మీకు కాన్సెప్ట్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది వీడియో చూస్తే కనుక. ఇంకోటి ఏంటి అంటే వాయిస్ అనేది కొంచెం వినిపించట్లేదు అని చెప్తున్నారు. ఈ వీడియోలో కొంచెం గట్టిగా మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియోలో వాయిస్ అనేది మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? మనం స్టార్ట్ చేస్తే ద సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే మనం సెట్ ఎట్లా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, సెట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేయాలి కదా సెట్ని. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 ఇలా రాస్తాం, ఓకేనా? నెక్స్ట్ది ద సెట్ ఆఫ్ మోలార్స్ ఇన్ అవర్ టీత్. ద సెట్ ఆఫ్ మోలార్స్ ఇన్ అవర్ టీత్. దీని పేరు ఎం అనుకుంటున్నా. సెట్ ఆఫ్ మోలార్స్ ఎం. ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్, థర్డ్ మోలార్. ఈ మోలార్స్ గురించి, సెట్ ఆఫ్ టీత్ గురించి నేను సెట్స్ యొక్క ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఓకేనా? అది ఒకసారి గుర్తెచ్చుకోండి. 3 మోలార్స్ ఉంటాయి. ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్ అండ్ థర్డ్ మోలార్. ఎం ఇప్పుడు ఇట్లా రాసాం కదా సెట్ ఆఫ్ మోలార్స్ని. ఎం ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్లో రాస్తాం ఎలిమెంట్స్ని, ఓకేనా? ఇప్పుడు మనం ఎంని ఏమనొచ్చు అంటే ఎం ఈజ్ ఎ సెట్ ఆఫ్ మోలార్స్ ఇన్ అవర్ టీత్ అని అనొచ్చు, ఓకేనా? ఈ మొత్తం సెంటెన్స్కి మనం ఇచ్చే నేమ్ ఇది, ఓకేనా? ఇది మొత్తం సెంటెన్స్కి మనం ఇచ్చే నేమ్ ఏ. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇంతవరకు అర్థమైంది కదా? నెక్స్ట్ది ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనం ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసాం, ఓకేనా? సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసాం 1, 2, 3 అని. ఇక్కడ కూడా సెట్ ఆఫ్ మోలార్స్ ఇన్ అవర్ టీత్ అంటే మోలార్స్ అన్నిటినీ లిస్ట్ అవుట్ చేసాం. ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్, థర్డ్ మోలార్ అని. ఇట్లా గనక మనం ఎలిమెంట్స్ అన్నిటినీ లిస్ట్ అవుట్ చేస్తే సెట్లో దాన్ని రోస్టర్ ఫామ్ అంటాం. రోస్టర్ ఫామ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం సెట్ని, దాని ఎలిమెంట్స్ అన్నిటినీ లిస్ట్ చేసి రాస్తామో అట్లాంటప్పుడు దాన్ని మనం రోస్టర్ ఫామ్ అంటాం, ఓకేనా? ఇప్పుడు రోస్టర్ ఫామ్ అంటే అర్థమైంది కదా? ఇది ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ది ఏంటి అంటే ఒక ఎలిమెంట్ అనేది ఒక సెట్కి బిలాంగ్ అవుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. బిలాంగింగ్నెస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ని మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అనుకున్నాం. ఈ సెట్ తీసుకున్నట్టయితే 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ఇట్లా చెప్పొచ్చు కదా, 1, 2, 3 అనేవి ఏ యొక్క ఎలిమెంట్స్, ఓకేనా?
కాబట్టి మనం 1 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. దీన్ని పద్దాకలు ఇట్లా ఇంత పెద్ద సెంటెన్స్లో రాయలేం కాబట్టి ఈ బిలాంగ్స్ టు అనే దానికి ఒక సింబల్ అనేది మన వాళ్ళు పెట్టారు. అది ఎట్లా రాయొచ్చు అంటే ఈ మొత్తం సెంటెన్స్ని 1 బిలాంగ్స్ టు ఏ, ఇది ఈ సింబల్ పేరు ఏంటంటే బిలాంగ్స్ టు. ఓకేనా? నెక్స్ట్ది ఇక్కడ మనకి ఏ అంటే ఏంటిది? ద సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు దీని మొత్తాన్ని పూర్తిగా చదివితే, ఇప్పుడు ఇట్లా సింబాలిక్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్న దాన్ని మనం చదవాలంటే ఎట్లా చదవాలి? 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? ఇట్లా చదవాలి. ఇప్పుడు బిలాంగ్స్ టు అయితే ఇట్లా, నాట్ బిలాంగ్స్ టు అయితే ఎట్లానో చూద్దాం. నాట్ బిలాంగ్స్ టు అంటే ఇప్పుడు ఏ సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ 1 2 3. ఇప్పుడు 4 not belong to, sorry, 4 does not belong to the set of first 3 natural numbers. ఓకేనా? దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే 4 డస్ నాట్ బిలాంగ్ టు, ఇట్లా క్రాస్ చేయాలి, ఈ సింబల్ని పెట్టి ఇట్లా క్రాస్ చేయాలి ఏ. దీన్ని మనం ఎట్లా చదవచ్చు అంటే 4 డస్ నాట్ బిలాంగ్ టు ద సెట్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ఈ సింబల్ అంటే ఇట్లా పెట్టి ఇట్లా క్రాస్ చేసి ఈ సింబల్ని నాట్ బిలాంగ్ టు అంటాం. ఓకేనా? ఈ రెండు రిప్రజెంటేషన్స్ ద్వారా మనం ఒక ఎలిమెంట్ అనేది ఒక సెట్కి సంబంధించి ఉండిద్దా లేదా అనేది రిప్రజెంట్ చేస్తాం. ఇది బిలాంగింగ్నెస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకేనా? నెక్స్ట్ది ఇప్పుడు ఈ బిలాంగింగ్నెస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్ చేసే ముందు మనం ఒక విషయం రివైజ్ చేసుకోవాలి, మనం ఆల్రెడీ నేర్చుకున్న విషయం. అదేంటి అంటే మనం సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనం 9th క్లాస్లో 8th క్లాస్లో చదువుకొని ఉంటాం కదా. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ని క్యాపిటల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం, లేకపోతే మ్యాక్సిమం క్యాపిటల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం, లేకపోతే క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తప్పకుండా చాలా చాలా చోట్ల వాడతాం మనం సెట్స్ చాప్టర్లో. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే సమ్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో, డిసైడ్ ద నెంబర్ సెట్స్ టు విచ్ దే బిలాంగ్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్ టు అండ్ ఎక్స్ప్రెస్ విత్ కరెక్ట్ సింబల్స్ అని ఇచ్చారు. అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చారంట, అవి ఏ నెంబర్ సెట్స్కి అంటే ఇక్కడ మనం చూసాం కదా, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అని. వీటిలో ఏ సెట్స్కి అవి బిలాంగ్ టు అవుతాయి లేకపోతే నాట్ బిలాంగ్ టు అవుతాయి అని చెప్పి వాటిని కరెక్ట్ సింబల్స్తో రిప్రజెంట్ చేయమని అడిగారు. ఎక్స్ప్రెస్ విత్ కరెక్ట్ సింబల్స్. ఇది ఈజీనే, ఒకసారి చూడండి, బాగానే అర్థమవుతుంది. 1 అనేది బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అని రాయొచ్చుగా. న్యాచురల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. 1 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. 1 బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అని కూడా రాయొచ్చుగా. 1 బిలాంగ్స్ టు జెడ్, క్యాపిటల్ జెడ్. 1 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్ అని కూడా మనం రాయొచ్చుగా. నెక్స్ట్ 1 బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని కూడా మనం రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది 0 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అని రాయలేము, ఎందుకంటే 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. కాబట్టి 0 డస్ నాట్ బిలాంగ్ టు న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ ఇది 0 బిలాంగ్స్ టు ఇంటీజర్స్, జెడ్. 0 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్, 0 బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఓకేనా?
నెక్స్ట్ది -4. -4 does not belong to natural numbers. -4 belongs to integers. -4 belongs to rational numbers and -4 belongs to real numbers. ఓకేనా? నెక్స్ట్ది 5/6 అనేది 5/6 అనేది ఇంటిజర్ కాదు, న్యాచురల్ నెంబర్ కాదు. 5/6 does not belong to natural numbers. 5/6 does not belong to integers. బట్ p/q ఫామ్లో ఉంది, q నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 5/6 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్. 5/6 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్, క్యాపిటల్ Q. 5/6 బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే 1.3 బార్ అన్నారు, అంటే 1.33 ఆన్ సో ఆన్. ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నీ రేషనల్ నెంబర్స్ అని మనకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి 1.3 బార్ డస్ నాట్ బిలాంగ్ టు న్యాచురల్ నెంబర్స్. 1.3 బార్ డస్ నాట్ బిలాంగ్ టు ఇంటిజర్స్. 1.3 బార్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నీ రేషనల్ నెంబర్సే కాబట్టి బిలాంగ్స్ టు క్యూ ఇది. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కలిపి రియల్ నెంబర్స్ కాబట్టి 1.3 బార్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని మనం రాయొచ్చు. నెక్స్ట్ది √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి √2 డస్ నాట్ బిలాంగ్ టు న్యాచురల్ నెంబర్స్. √2 డస్ నాట్ బిలాంగ్ టు ఇంటిజర్స్. √2 డస్ నాట్ బిలాంగ్ టు రేషనల్ నెంబర్స్ కూడా. రేషనల్ నెంబర్స్ డస్ నాట్ బిలాంగ్ టు రేషనల్ నెంబర్స్ ఆల్సో. ఇది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ రియల్ నెంబర్సే కాబట్టి √2 బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. నెక్స్ట్ log2 అనేది ఇర్రేషనల్ అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం పోయినసారి ఎక్సర్సైజ్లో, చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో మనం ప్రూవ్ చేసాం log2 ఇర్రేషనల్ అని. సో log2 does not belong to natural numbers. log2 does not belong to integers. log2 does not belong to rational numbers. బట్ log2 అనేది ఇర్రేషనల్ కదా. ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ రియల్ నెంబర్సే కాబట్టి log2 బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని మనం రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ది 0.03. ఇది టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ లాగా మనం రాయొచ్చు. ఓకేనా? కాబట్టి 0.03 డస్ నాట్ బిలాంగ్ టు న్యాచురల్ నెంబర్స్. 0.03 డస్ నాట్ బిలాంగ్ టు ఇంటిజర్స్. కానీ 0.03 అనేది టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0.03 బిలాంగ్స్ టు Q, రేషనల్ నెంబర్స్, అండ్ 0.03 బిలాంగ్స్ టు R, రియల్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ది పై అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు అందరికీ తెలుసు. కాబట్టి పై నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. పై నాట్ బిలాంగ్స్ టు ఇంటిజర్స్. పై నాట్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్ అండ్ పై బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఎందుకంటే పై అనేది ఇర్రేషనల్, రేషనల్ కలిపి రియల్ నెంబర్స్ కాబట్టి పై బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ది -√4 అనేది, దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే, ఇది మీకు ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండదు. 4ని మనం 2² రాయొచ్చు. -4ని -1 ఇంటూ 2² అని రాయొచ్చు, అంతే కదా. ఇప్పుడు -√1 ఇంటూ 2² అండర్ రూట్. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 2√-1 అనేది వస్తుంది. ఓకేనా? ఇట్లా రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ √-1 ఈజ్ ఈక్వల్ టు I అనుకుంటాం. I అంటే అయోటా. దీన్ని మనం
2i అంటాం. ఇట్లా రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్లో ఉంటే ఆ నెంబర్స్ని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ కాకుండా మిగతా నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ రియల్ నెంబర్స్ కాదు. కాబట్టి -4 does not, minus root of -4 does not belong to natural numbers. Root of -4 does not belong to integers. Root of -4 does not belong to rational numbers, and root of -4 does not belong to రియల్ నెంబర్స్. ఎందుకంటే ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇది రియల్ నెంబర్ కాదు. ఓకేనా, ఇది బట్టి గుర్తుపెట్టుకోండి. ఇట్లా రూట్ ఆఫ్ -1 ఉంటే అవి కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా, ఇప్పుడు మనం అసలు మన ఈ వీడియో టాపిక్ ఏంటి? రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ముందుగా సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి. n ఈజ్ ఏ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు దీన్ని రోస్టర్ ఫామ్లో రాయమంటే మీరు ఎట్లా రాస్తారు? n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఆన్ సో ఆన్ అని రాస్తారు. కానీ కంప్లీట్గా లిస్ట్ అవుట్ చేయలేరు, ఎందుకంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ది Q ఈజ్ ఏ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని అడిగారు అనుకోండి. దీన్ని అట్లీస్ట్ ఈ ఫామ్లో కూడా మనం రాయలేము. ఓకేనా, ఎందుకంటే 1 తర్వాత 2 ఉంటుందని మనకు గ్యారంటీగా తెలుసు. కానీ మన రేషనల్ నెంబర్స్ కనుక మనం తీసుకుంటే, ఈ నెంబర్ లైన్ మీద చూడండి, ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 ఉంటే, ఈ 0కి 1కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటున్నా. 1/3, 2/3 అనేవి 0కి 1కి మధ్యలో ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఈ నెంబర్ లైన్ మీద 1/3, 2/3 తీసుకుంటే 1/3కి 2/3కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, కాబట్టి 1/3 యొక్క నెక్స్ట్ రేషనల్ నెంబర్ అనేది ఏంటో మనం చెప్పలేం. ఓకేనా, కాబట్టి ఇట్లా సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని మనం రోస్టర్ ఫామ్లో, అంటే అన్ని ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేసే ఫామ్లో రాయలేము. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పేదే సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఏ సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 less than 20. A ఈజ్ ఏ సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 less than 20 అన్నారు. అంటే 3 యొక్క మల్టిపుల్స్ అయి ఉండాలి, 20 కంటే తక్కువ ఉండాలి. అట్లాంటి నెంబర్స్ యొక్క సెట్ ఇది A అనేది. అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 12, 15, 18. ఓకేనా, ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ లెస్ దాన్ 20. ఇప్పుడు సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 లెస్ దాన్ 20 అంటే మనం ఇట్లా మనం రోస్టర్ ఫామ్లో రాయొచ్చు. ROSTER రోస్టర్ ఫామ్లో రాయొచ్చు. మరి సెట్ బిల్డర్ ఫామ్లో ఎట్లా రాస్తామంటే, A ఈజ్ ఈక్వల్ టు X such that X is a multiple of 3 and X is less than 20.
ఓకేనా? ఇట్లా రాస్తాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి అండ్ ఎక్స్ లెస్ దాన్ 20. ఓకేనా? దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేస్తే మనం రోస్టర్ ఫామ్లో నుంచి సెట్ బిల్డర్ ఫామ్లో ఎట్లా రాయాలో మీకు ఈజీగా వస్తుంది. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఉంటుంది రోస్టర్ ఫామ్ అనేది. అంటే మనం ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేయకుండా కండిషన్, అంటే ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం కదా, సెట్లో కామన్ ప్రాపర్టీని డిఫైన్ చేస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఓకేనా? దీన్ని మనం ఎట్లా చదువుతాం? ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్. A is a set of elements x such that x is a multiple of 3 and x less than 20. ఓకేనా? వీటిపైన ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఇది చూసాం కదా. ఇప్పుడు ఇందాక మనం ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేసాం. క్యూ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అయితే దాన్ని మనం రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేయలేము. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం సెట్ బిల్డర్ ఫామ్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో మనం ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. క్యూ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అప్పుడు క్యూని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్ అంటే దేన్నైతే మనం p/q ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు అండ్ q షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ని కనుక మనం సాటిస్ఫై చేయగలిగితే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? కాబట్టి దీని సెట్ బిల్డర్ ఫామ్లో ఎట్లా రాయొచ్చు అంటే q ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు p/q. ఎక్స్ని అంటే ఆ ఎలిమెంట్ని మనం p/q ఫామ్లో రాయొచ్చు అండ్ q షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. ఈ pq అనేవి ఇంటిజర్స్ అయి ఉండాలి. p అండ్ q ఆర్ ఇంటిజర్స్. ఇలా మనం సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని రాస్తాం. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెట్ బిల్డర్ ఫామ్ కూడా ఈ వీడియోలో చెప్పాలంటే లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ సెట్ బిల్డర్ ఫామ్కి రోస్టర్ ఫామ్కి ఎగ్జాంపుల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వాయిస్ అనేది క్లియర్గా ఉందా లేదో కూడా ఒకసారి కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.